వికసిత్ భారత్ లక్ష్యంగా రాత్రి పగలు పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు లోక్సభలో మోదీ సమాధానమిచ్చారు. 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చామన్న ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపామని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై పార్లమెంట్లో మోదీ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. చిన్న పిల్లాడిలా విలపిస్తున్న ఓ వ్యక్తిని ఈ సభ చూసిందని రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. వరుసగా 3వసారి తాము అధికారంలోకి రావడం వల్ల కొందరు మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్కు పరోక్షంగా చురకలంటించారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని, వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు ప్రధాని. దేశ ప్రజల తమ అభివృద్ధిని చూసే మరోసారి అధికారం ఇచ్చారని చెప్పారు మోదీ. సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారన్న మోదీ ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసని దుయ్యబట్టారు. 2014కు ముందు దేశ ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉండేవారన్న మోదీ తమ ప్రభుత్వం రావడం వల్లనే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండేదని కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు గుప్పించారు. దేశ అభివృద్ధితోనే భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమన్నారు మోదీ. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే మణిపూర్ నీట్ అంశాలపై ప్రధాని మాట్లాడాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఎంపీలను ఆందోళన చేయమనడం సరికాదంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి సభాపతి ఓం బిర్లా అన్నారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తగ్గలేదు. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సమాధానం కొనసాగించిన ప్రధాని మోదీ తమ 10 ఏళ్ల పాలన బాగుంది కాబట్టే ప్రజలు 3వసారి అవకాశం ఇచ్చారని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు ప్రధాని మోదీ. స్వతంత్ర భారతదేశంలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడేసిన సఫల ప్రయత్నమే ఈ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి కారణమన్నారు మోదీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత సామర్థ్యం, గౌరవం పెరిగింది. మా ప్రతి విధానం, నిర్ణయం, చర్య ఏకైక లక్ష్యం భారత్ను అభివృద్ధిలోకి తీసుకెళ్లడమేనన్నారు ప్రధానమంత్రి. ఈ దేశం చాలా కాలం పాటు బుజ్జగింపు రాజకీయాలను చూసిందన్నారు నరేంద్ర మోదీ. మేము తుష్టీకరణ కాకుండా సంతుష్టీకరణ విధానాలతో పాలన సాగిస్తున్నామన్నారు. సంతుష్టీకరణ అంటే అన్ని పథకాలు అందరికీ చేరడమే. ప్రభుత్వ పాలనను ఆఖరి వ్యక్తి వరకు చేరాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు ప్రధాని.